వాసిరెడ్డి పద్మ వైసీపీ నాయకురాలు, అలాగే వైసీపీకి వీరభక్తురాలు. జగన్మోహన్ రెడ్డికి అయితే వీరభక్తురాలు ఈమె. ఈమె కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. తను ముఖ్యమంత్రిగా వైఫల్యం చెందడమే కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన ఆ హోదాను కూడా సొంతం చేసుకోలేకపోయాడు. కనీసం హుందాతనం కూడా ఉండలేకపోతున్నాడు. ఆయన తన బాధ్యతల్ని విజయమ్మకి అప్పగిస్తే పార్టీ కాపాడే పరిస్థితి ఉంటుంది, పార్టీ కూడా నిలబడే అవకాశం ఉంటుందని విమర్శించడం అయితే జరిగింది. మొన్న ఎంపీ విజయసాయిరెడ్డి అయితే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి స్థానం నుంచి మార్చి ఆ స్థానంలోకి పవన్ కళ్యాణ్ ఎవరైనా వస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దానికి ప్రతిగా ఇప్పుడు వైసీపీ నాయకురాలే ఈ వాసిరెడ్డి పద్మ అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం పార్టీ నాయకుడిని మార్చి విజయమ్మ గారి చేతిలో పెడితే వైసీపీ బ్రతుకుంటుంది. ఎన్నో సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాలు రాజకీయ జీవితంలో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని మార్చాల్సిన అవసరం అయితే లేదు. ఈ రాష్ట్రానికి ఆయనే సరైనటువంటి నాయకుడని ప్రజలందరూ కూడా కోరుకున్నారు. అందుకే అంత భారీ మెజారిటీతో ప్రజలైతే ఆయన్ని ప్రభుత్వంలో నిలబెట్టారని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వాసిరెడ్డి పద్మని ఆవిడే కూడా త్వరలో తెలుగుదేశంలోకి రాబోతుంది అనేది ఒక వార్త ప్రచారంలో ఉంది. మొత్తానికి వైసీపీ నుండి చాలామంది తెలుగుదేశం పార్టీలోకి అయితే వస్తున్నారు. అది అదైనా సహజమే. ఎవరు గెలుస్తారో వాళ్ళ వైపు ఓడిన వారు చూడడం సహజం. ఇంతకుముందు వైసీపీ గెలిచినప్పుడు కూడా తెలుగుదేశం నుండి చాలామంది ఇటు రావడం జరిగింది. ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి కావచ్చు, ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నటువంటి వారు కావచ్చు, చిన్న స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా కావచ్చు, చాలామంది వైసీపీలో కూడా జంప్ చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటంటే పార్టీ కూడా క్రమశిక్షణ రాహిత్యంతో పాటు ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి. అది నాయకుల్ని కృంగదీస్తున్నటువంటి మాట. కేవలం ఏదో తూతూ మంత్రంగా సాక్షిని పిలిపించి ఏదో మీడియా సమావేశం పెట్టి 2 మాటలు ఏదో విమర్శించి వెళ్ళిపోతున్నాడు తప్ప క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి అయితే విమర్శించలేకపోతున్నాడు ప్రభుత్వాన్ని. ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్లకుండా ఎంత విమర్శించినా కూడా ప్రజల్లో అది మాత్రం తీవ్ర ప్రభావం అయితే చూపుతుంది. అదే నాయకులకి నచ్చడం లేదు.